వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు కె కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా పెద్దలు పాలిట్ బ్యూరో సభ్యులు, న్యాయశాఖ మంత్రులు ఫరూక్ గారికి, గౌరవ మంత్రివర్యులు పారిశ్రామిక రంగానికి మంత్రివర్యులుగా ఉన్నటువంటి టీజీ భరత్ గారికి, తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు పుట్టా రాజశేఖర స్వామి గారికి, మాజీ మంత్రివర్యులు కోట్ల సుజాతమ్మ గారికి, బీటీ నాయుడు ఎమ్మెల్సీ గారికి, గౌరవ చరిత్రమ్మ గారికి, శాసనసభ్యులు గౌరవ వెంకటరెడ్డి అన్నకు, అదేవిధంగా మంత్రాలయం ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి గారికి, మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి బొజ్జమ్మగార రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ ఉన్న వారికి, కేవీ సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు నీలకంఠ గారికి, జనసేన అధ్యక్షుడు సురేష్ గారికి, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ వేదిక చూస్తూ ఉంటే వేదిక మీద ఉన్నటువంటి మా పెద్దయిన కృష్ణమూర్తి అన్న గారు, అదేవిధంగా ఫరూక్ అంకులు, సోమశిత్ అంకులు చూసిన తర్వాత నా తండ్రి కీర్తిశేషుడు బివి మోహన్ రెడ్డి గారిని మిస్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అత్యంత ఆనందంగా, ఎందుకంటే సోమశెట్టి వెంకటేశ్వర గారు ఈరోజు కూడా చైర్మన్ అవుతున్నారంటే వారి యొక్క సుదీర్ఘ తెలుగుదేశం పార్టీతో అనుబంధం గురించి కానీ వారి సేవల గురించి కానీ మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు మా మీనాక్షి అన్న పేరు మర్చిపోయిన, క్షమించాలా, ఆదోని పక్కనే ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు సీనియర్లు తెలుగుదేశం పార్టీలో సేవల గురించి కానీ రాష్ట్ర పార్టీ గుర్తించే విషయంలో కానీ ఎవరు ఎటువంటి ఆలోచనలకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక సంకేతం లేదు. ఎందుకంటే రెండవసారి కూడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే పార్టీ మీద చిత్తశుద్ధి, సీనియర్లే కాకుండా ఎవరైతే పార్టీకి నిబంధనతో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి అన్ని సేవలు ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ రోజు మరొకసారి ఏదైతే కర్నూలు స్మార్ట్ టౌన్ అవుతా ఉంది, అదేవిధంగా కూడా పరిధిలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా సోమశెట్టి వెంకటేశ్వర గారి యొక్క చొరవతో అభివృద్ధిలో ముందుకు పోతాం. అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఏదైతే వారు ఆశించి వారికి ఇచ్చినటువంటి ఈ పదవికి వల్ల తెచ్చే విధంగా ముందుకు పోతారని ఆశిస్తూ మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తే, ఎందుకంటే వారి కుటుంబ సభ్యులకు, వారికి, అదే రకంగా మా కుటుంబానికి, సోమశెట్టి వెంకటేశ్వర గారి కుటుంబానికి అనుబంధానికి ఈరోజు ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా గొప్ప పదవులు ఏదైతే వారు అలంకరించేట్టుగా ఆయురారోగ్యాలు ఇవ్వాలి భగవంతుని కోరుతూ మరొకసారి కూడా చైర్మన్ గా రెండవసారి ఏదైనా కానీ ఈ రాష్ట్రంలో మన కర్నూలు జిల్లాలో చరిత్ర సీనియారిటీ నుంచి మాట్లాడితే మా సోమశేఖర వెంకటేశ్వర అంకుల్ రికార్డు బ్రేక్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అధ్యక్షుడుగా, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రికార్డును బ్రేక్ చేసేవాడు ఈ దేశంలో మరి ఎవరు ఉండరని తెలియజేస్తూ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.